నేడే పొత్తు పొడుపు. మరి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఈ సిబిఐ విచారణ 850 ఎకరాలు 85,000 కోట్ల రూపాయలు మోసం చేసిండు చంద్రబాబు నాయుడు అనేటువంటిది వచ్చింది కదా. అవినీతికి వ్యతిరేకమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటుందా? టీడీపీ జనసేన మళ్ళా చంద్రబాబు నాయుడు వాళ్ళ టీడీపీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. 2009 నుంచో లేదా 2004 నుంచో లెక్కేసుకుంటే ఒక 35 స్థానాల్లో బీజేపీ తెలుగుదేశం పార్టీ సొంతంగా ఎన్నడూ గెలవలేదు. పొత్తులో కూడా గెలవనటువంటివి దాదాపు 16-17 స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ ఉన్నాయి. ఆ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలవలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నది. సో ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి ఓడిపోయేటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి స్థానాలను మాత్రమే ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నది. అయితే మాకు ఆంధ్రప్రదేశ్లో తగినంత ఓట్ల బలం లేదు, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పట్ల జనంలో చెప్పుకోదగిన ఆదరణ ఉంది. దీనికి మీరు తోడైతే బీజేపీ పట్ల రాష్ట్ర ప్రజల అభిమానం మరింత పెరుగుతుందని నమ్ముతున్నామని బీజేపీ అగ్రనేతలు చంద్రబాబుతో అన్నట్లు తెలిసింది. మరి చంద్రబాబు డైరెక్ట్గా చెప్పొచ్చు కదా బీజేపీ వాళ్ళు ఏం చెప్పిందో, మళ్ళీ ఈ లీకుడు ఇచ్చుకున్నాడు ఎందుకు? గత 5 ఏళ్లలో జగన్ పాలనలో అరాచకాలు కొనసాగాయని, రాష్ట్రంలో కొన్ని దశాబ్దాలు వెనుకబడిందని తమకు సమాచారం అందిందని, తమ సర్వే ప్రకారం 25 లోక్సభ స్థానాల్లో కనీసం 23 తెలుగుసేన బీజేపీ గెలుచుకుంటుందని తమకు తెలిసిందని వారు చెప్పినట్లు. అక్కడ జాతీయ స్థాయిలో ఏ సర్వే చేసినా కూడా జనసేన టీడీపీ కలిస్తే కూడా 5-6 ఎంపీ స్థానాలు వచ్చేటువంటి పరిస్థితి లేదనేటువంటిది ప్రతి సర్వే చెప్తుంటే, వీళ్ళ సర్వేలో 23 వచ్చినాయి. అంటే వాళ్ళని ఎక్కువ చేసి చూపేటువంటి ప్రయత్నం, చంద్రబాబుది అప్పర్ హ్యాండ్ అనేటువంటి అంశాన్ని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు. ఆంధ్రప్రదేశ్లో జగన్ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన తీరు, అప్పుల పాలు చేస్తుంది. పాపం చంద్రబాబు నాయుడు హయాంలో ఒక్క రూపాయి కూడా అప్పు చేయలేదు. మిగులు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్లో ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు మాత్రమే మిగులు బడ్జెట్ లేకుండా లోటు బడ్జెట్ అయిందనేటువంటి విషయం చెప్తున్నారు. జగన్ చేసిన ప్రయత్నాలు కూడా ఆయన పట్ల బీజేపీతో వ్యతిరేకత పెంచిందని తెలుస్తుంది. రాష్ట్ర అభివృద్ధి తప్ప మరేమీ ముఖ్యం కాదని 2014లో 99లో మొదలు పెడదాం, 94లో మొదలు పెడదాం. చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావును దించేసిండు తెలుగు ప్రజల అభివృద్ధి కోసం, అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, అప్పుడున్నటువంటి ప్రజల అభివృద్ధి కోసం చేసిరు. అయిపోయింది. 99లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. అప్పుడున్నటువంటి కార్గిల్ వార్లో గెలిచిన తర్వాత వాజ్పేయి హవా పెరిగింది, బీజేపీ హవా పెరిగితే బీజేపీకి సంబంధించినటువంటి అంశంలో ఇది మాది అనేటువంటి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసిండు. సో అది కూడా రాష్ట్ర అవసరాల కోసమే. 2004లో అనవసరంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని ముందస్తు ఎన్నికలకు తీసుకుపోయింది కూడా దేశ అవసరాల కోసం, రాష్ట్ర అవసరాల కోసమే. మళ్ళీ 2009లో తెలంగాణ, ఆంధ్ర టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంది కూడా తెలుగు రాష్ట్రాల ప్రజల యొక్క అవసరాల కోసమే. 2014లో మళ్ళీ టీఆర్ఎస్ సిపిఐని వదిలేసి బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కూడా అది తెలుగు ప్రజలు లేకపోతే ఆంధ్ర ప్రజల కోసమే. 2018లో నరేంద్ర మోడీని ఇష్టమున్నట్టు తిట్టింది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే. మళ్ళీ 2019లో సొంతంగా పోయి జనసేనతో సంబంధం లేకుండా కుమ్మక్కయింది కూడా ఆంధ్ర ప్రజల కోసమే. ఇప్పుడు మళ్ళీ అదే బీజేపీతోటి పొత్తు పెట్టుకోవడం కూడా ప్రజల కోసమే. ఎక్కడ తెలుగుదేశం అవసరాలు లేనేలేవు. ఇక్కడ తెలుగుదేశం తప్ప తెలుగు ప్రజల కోసం, ఆంధ్ర ప్రజల కోసం ఇంకే పార్టీ కూడా పనిచేయదు. ఇది చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి మీడియా చెప్పేటువంటిది.